విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ భీమిలి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు నియోజకవర్గ కీలక నేతలతో భేటీ అయ్యారు. విశాఖ ప్రాంత గలం మండలంలో వినిపించాలంటే వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా కూటమి అభ్యర్థిని పోటీలో నిలిపిందని మండిపడ్డారు. మన ప్రాంతానికి మనకి అవసరమైన ఎన్నిక ఇది. అందుకే జగన్మోహన్ గారి పెద్దలందరూ కూర్చున్నప్పుడు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో మనం గెలవాలనే ఒక నిశ్చయానికి మనకి అనేది గెలవాలని కూడా ఊరికనే అనుకోలే. మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం ఏది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంట్లో మన పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చి సుమారు 638 ఓట్ల వరకు 37 ఓట్ల వరకు ఉన్నాయి. అమ్మ ఖజానా ఖాళీ ఏంటి? ఖజానా ఖాళీ అవునా కాదా అనేది నీకు తెలియదా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఖజానాలో ఎంత డబ్బు ఉంది, ఏం లేదు, ఏముంది లెక్కలు అనేది. ప్రభుత్వం అంటే ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు, అది లేకపోతే సొంత వ్యాపారం కాదు. ప్రభుత్వం అంటే అది పబ్లిక్ లిమిట్. అది